వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి గ్రహ మార్పుల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే కనుక గురు బలము అనేటువంటిది మీకు తగ్గింది అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో దీని విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ కెరీర్లో ఖచ్చితంగా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీకు జాబ్ మానేయాలనిపిస్తుంది, లేకపోతే మారాలి అనిపిస్తుంది, షిఫ్ట్ అవుదాం, ఇలాంటి ఆలోచనలు పుడుతూ ఉంటాయి. అక్టోబర్ 10th తర్వాత శని మీకు 10th హౌస్లోకి వచ్చిన తర్వాత కంటక శని యాక్టివేట్ అవ్వడం వల్ల కెరీర్లో స్ట్రెస్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. చేయలేకపోతున్నా అనేటువంటి ఒక భావన కలగజేయడం. సో ఇలాగ మీరు రిస్క్ తీసుకుని మారడం వల్ల ఫైనాన్షియల్లీ ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కెరీర్లో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు ఈ డిసెంబర్ దాకా అస్సలు తీసుకోవద్దు. 4వ స్థానంలో కేతు కనబడుతున్నారు. ఇది కూడా వృత్తిపరంగా ఆటంకములు ఎక్కువగా ఉంటాయని చెప్పడానికి. మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కుటుంబ పరంగా మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి కనబడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. 5th హౌస్లో శుక్రుడు నీచ స్థితిలో సంచారం చేస్తున్నారు. రాను రాను క్రమేపీ శుక్రబలం పెరుగుతోంది. దీనివల్ల మీకు చాలా బాగుంటుంది. సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు, డిజైనర్స్, క్రియేటివ్ ఫీల్డ్లో ఎవరున్నా సరే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది, ప్రాబ్లం ఏమీ లేదు. అయితే 10వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నారో ఆయన శనితో పాటు కలిసి ఉన్నారో కెరీర్లో, అది బిజినెస్ లైఫ్ అయినా జాబ్ లైఫ్ అయినా జాగ్రత్తగా ఉండండి. ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా చాలా బాగుంటుంది. రవి, బుధ, కుజ అనేటువంటి 3 ప్లానెట్స్ కలిపి అక్కడ యోగిస్తున్నాయి, క్లస్టర్ ఏర్పడుతుంది. అయితే అక్కడ రవి నీచ స్థితిలోకి వెళ్ళడం వల్ల మీ ఫాదర్కి కానీ మీకు కానీ ఆర్ ఎల్స్ మీ కుటుంబంలో ఎవరికైనా కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని చూసుకోండి. రిమైనింగ్ అన్నీ కూడా ఏ పని అనుకుంటే ఆ పని పూర్తవడం, ఆరోగ్యం అంతా కూడా బాగుపడడం, ఇలాంటివన్నీ డబ్బు రావడం, వెంటనే పనులన్నీ పూర్తయిపోతూ ఉంటాయి. మంచి అధికార యోగం, ప్రమోషన్లు ఇవన్నీ వస్తుంటాయి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఎస్పెషల్లీ రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. కెరీర్లో మార్పులు ఏమీ చేయొద్దు. పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే చేయండి. అప్పటి వరకు జాగ్రత్త.